తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. వరంగల్లోని వైష్ణవ దేవాలయాలకు తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. బట్టల బజారులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం నుంచే భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. మరోవైపు శ్రీ భద్రకాళి ఆలయంలో శాకాంబరి నవరాత్రి వేడుకలు 12వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారి రోజు ఉదయం ఘనాక్రయం, సాయంత్రం నీల పతాక క్రమంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి సందర్భంగా ఉర్సు, కరీమాబాద్, కాశీబుగ్గ, కాజీపేటలో బీరన్న బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వరంగల్లో ఏకాదశి పూజలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, ఆలయాల్లో ఏకాదశి పూజల వివరాలేంటి? సూర్య వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆలయాలలో కూడా భక్తులతో సందడి నెలకొందని చెప్పొచ్చు. మనం జనరల్గా చూస్తే దశమి కానీ ఏకాదశి ఈ రెండింటిని మంచి రోజులుగా చూస్తాం. ఏ పని ప్రారంభించాలన్నా కానీ ఈ 2 రోజుల కోసమే చాలామంది చూస్తుంటారు. అందులోనూ తొలి ఏకాదశికి సంబంధించి మొత్తం ఏడాది పొడుగునా 24 ఏకాదశులు ఉంటే ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశిగా భావిస్తారు. ఇప్పటి నుంచే తెలుగు పండుగలకు సంబంధించి కూడా ప్రారంభమవుతాయి. ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి సంబంధించి ఉదయం నుంచే ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రధానంగా కూడా ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్లో అయితే ఎక్కడ ఉన్నాయో అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు, ఉదయం నుంచి అభిషేకాలు అవన్నీ కూడా కురుతున్నాయి. స్వామివారికి సంబంధించి కూడా ఈ రోజంతా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు. తొలి ఏకాదశి రోజంతా కూడా ఉపవాసం ఉంటూ తమ దీక్షను కూడా చాలామంది కొనసాగిస్తారు. వైష్ణవ ఆలయాలకు సంబంధించి కూడా ప్రధానంగా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలను మొదలు చేస్తూ ఉంటారు. ఏకాదశి నుంచే వరుసగా ఇక ఈ పండుగలంతా వస్తాయి కాబట్టి ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మొత్తం 24 ఏకాదశులు వచ్చినప్పటికీ కూడా ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశికి సంబంధించి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆలయాలకు సంబంధించి కూడా ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఈ తొలి ఏకాదశికి సంబంధించి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దేవతలు రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది, అంటే వర్షాకాలంలో ఉంటుంది కాబట్టి దీనంతా కూడా రాత్రులు ఎక్కువ సమయం ఉంటుంది. దీంట్లో సైన్స్కు సంబంధించిన అంశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈరోజు తొలి ఏకాదశికి సంబంధించి ఎలాంటి పూజలు చేస్తారు, ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ తొలి ఏకాదశికి సంబంధించి ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, ఈ రోజంతా ఏమేమి జరుగుతాయి? జయ శ్రీమన్నారాయణ. నేడు బాలానగర్ వెంకటేశ్వర స్వామి బట్టల బజార్లో స్వామివారికి పొద్దున సుప్రభాత సేవ అనంతరము అష్టోత్తర శతకలశాభిషేకం జరుగుతుంది ఇవాళ. అలాగే ఈరోజు స్వామివారికి చక్కగా శ్రీపాంచరాత్రి ఆగమ ప్రకారంగా స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకము, సాయంత్రము సహస్ర పుష్పాలంకరణ సేవ జరుగుతుంది. ఈరోజు స్వామివారి దర్శనం చేసుకునే ఎలా ఉంటుందంటే, మనం ఎన్ని యొక్క ఏకాదశి నాడు ఏనాడు కూడా చేసుకునే పుణ్యము ఈరోజు చేసుకుంటే స్వామివారి దర్శనము, స్వామివారి కైంకర్యంలో ఉంటే చాలా చక్కగా వారి యొక్క స్వామివారి అనుగ్రహం జరుగుతుందని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే ఏకాదశులు చూస్తే 24 ఏకాదశులు వస్తాయి, కానీ ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఏకాదశికి ఇంత ప్రాధాన్యత. తొలి ఏకాదశిగా ఎందుకంటారు? ఈ రోజంతా ఉపవాసాలు ఉండాలంటారు, తర్వాత పూజా కార్యక్రమాలు ఇవంతా కూడా ఈరోజు అసలు ఎట్లాంటి నియమాలు పాటించాలి? జయ శ్రీమన్నారాయణ. శ్రీ బాలానగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, రామన్నపేట, వరంగల్. ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం. తర్వాత ఈ ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి పండుగలు ప్రారంభమవుతాయని ఒక ప్రతి. తర్వాత స్వామివారు అసుర సంహారాలు చేసి అలసిపోయి ఈ దక్షిణాయనంలో కూడా చాలా కొంచెం నిద్రించుకునేటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి కొంచెం సమయం తీసుకుంటాడు. కాబట్టిగా ఆ స్వామివారు నిద్రించే సమయం అవుతుంది కాబట్టి వారిని దర్శనం చేసుకుంటే మనకు పుణ్యాలు దక్కుతాయని చెప్పని. తర్వాత వైకుంఠ ఏకాదశి రోజు నాడు వారు అందరికీ దేవతలకందరికీ స్వామివారి దర్శనం ఇస్తారు. కాబట్టి ఈ యొక్క దక్షిణాయనంలో ప్రవేశం కాబట్టిగా ఈ తొలి ఏకాదశికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారండి. కాబట్టి ఈరోజు ఏకాదశి రోజు నాడు స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకునేటువంటి అవకాశం భాగ్యం కలిగించాలని చెప్పిన ఉద్దేశంతో శ్రీ బాలానగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు
తన యొక్క సభ్యుల సహకారాలతోని ఈ స్వామివారి ఉత్సవాలు నిర్వహిస్తారు. అంటే ఏకాదశి రోజు ఈ రోజు తొలి ఏకాదశి రోజు ఉపవాసాలు అంటారు, తర్వాత ఈ పూజా కార్యక్రమాలు కానీ లేకపోతే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి భక్తులు? యథాశక్తి వారి యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని వారు ఉపవాసం ఉండేవారు, తీర్థం కూడా తీసుకోకుండా ఉండేవారు కూడా ఉన్నారు. వాళ్ళ యథాశక్తి ప్రకారంగా వాళ్ళు ప్రసాదాన్ని తీసుకునే ఏదైనా వాళ్ళ స్వామివారి యొక్క సన్నిధి లోపల మాత్రం ప్రసాదం పుచ్చుకుంటే తప్పు లేదని చెప్పని పెద్దవాళ్ళు అనుగ్రహించారు. కానీ వాళ్ళు అట్లాంటి అవకాశం కూడా తీసుకోకుండా చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఏకాదశి రోజు నాడు కనుక ఉపవాసం కనుక చేస్తే చాలా విశేషమైనటువంటి ఆదరణ జరుగుతుంది. ధనధాన్యాలు వృద్ధి చెందాయి, సంతాన సౌభాగ్యాలు సమకూర్తిగా ఉంటాయని చెప్పని ఒక ప్రతిగా పెద్దలు చెప్తూ ఉండే మేము వినడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రోజు వీలైనంత మట్టు ఉపవాసం ఉండేటువంటి అవకాశం కల్పించుకోవాలని చెప్పని, తర్వాత సైన్స్గా కూడా మనం శరీరంలో పడి ఉండేటువంటి ఒక 15 రోజులు దాదాపు మనం తిని ఉంటాం. కాబట్టి ఈ ఒక్కరోజు ఉపవాసం ఉండడం వల్ల శరీరం తక్కువ అవుతుంది అని చెప్పని సైన్స్ ప్రకారంగా కూడా జరగడం జరుగుతుంది. కాబట్టి ఏకాదశి రోజు నాడు తప్పకుండా ఉపవాసం చేస్తే, చాలా నియమనిష్టలతో చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహం పొంది తెల్లారి ద్వాదశి రోజు నాడు సాపాటు చేయడం వల్ల ఈ ఏకాదశి ఫలితం తప్పిస్తుందని చెప్పని స్వామివారి యొక్క ప్రతి. కాబట్టి ఇది పెద్దలు అనుగ్రహించారు. ఎట్లా ఉంది ఆలయానికి సంబంధించి భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది, దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఏమేమి చేశారు? శ్రీ బాలానగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, రామన్నపేట, వరంగల్. ఈ దేవాలయం అతి పురాతనమైన దేవాలయం. వరంగల్లో వెంకటేశ్వర స్వామి అనే ఆలయం అనేది ఇక్కడే ముఖ్యము. అయితే ఈ దేవాలయంలో భక్తులు కూడా ప్రతినిత్యము దినదినం అభివృద్ధి చెందుతున్నది. ఈ దేవాలయంలో ఇవాళ స్వామివారికి అభిషేకం చేయుటకు 108 కలశాలతోటి స్వామివారి అభిషేకము, 108 లీటర్ల ఆవు పాలతోటి స్వామివారి అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం తిలకిస్తున్నందుకు పుర ప్రముఖులు, స్థానిక ప్రజలందరూ ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని భక్తులకి మంచి ప్రగాఢ నమ్మకం ఉంది. కాబట్టి ఇంతమంది ఇంతసేపు వెయిటింగ్ చేసి స్వామివారి అనుగ్రహం పొందాలని వారు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు స్వామివారి అభిషేకం ప్రారంభం అవుతుంది. ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి అత్యంత ప్రీతికరమైనటువంటి ఏకాదశిగా భావిస్తారు. అందుకే ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఉపవాసాలు ఉంటారు. ఈ రోజంతా కూడా స్వామివారి నామస్మరణతోటే చేస్తారు. ప్రధానంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఎక్కడ ఉన్నా కానీ ఈ పూజా కార్యక్రమాలు చేస్తారు. చూడొచ్చు భక్తులు కూడా పొద్దున్న నుంచి కూడా వచ్చారు. ఎట్లా ఉంది అంటే ఈ తొలి ఏకాదశికి సంబంధించి మీరు ఎట్లాంటి పూజలు చేస్తారు, ఏమేమి చేస్తున్నారు? తెల్లవారుజామునే లేచి అన్ని దేవుడికి అన్ని నైవేద్యాలు, హారతులు అన్నీ ప్రిపేర్ చేసుకుంటాము. ఇంకా స్వామివారికి పొద్దున్నే హారతులు, ఇక మాకు తెలిసిన పూజలన్నీ చేసుకుంటాము స్వామివారికి. ఈ ఉపవాసం కూడా ఇంకా పొద్దున్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం కూడా చేస్తాము స్వామివారికి. ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాల నుండి స్వామివారికి ఉపవాస దీక్ష చేస్తున్నాము. అంటే ఈ మామూలుగా అయితే శ్రావణ మాసం ఎంత కూడా మహిళలు ఎక్కువ పూజలు చేస్తున్నారు, కానీ ఆషాఢ మాసానికి వచ్చేసరికి ఎట్లా ఉంటుంది? ఆషాఢ మాసంలో కూడా పూజలు, బోనాలని అవన్నీ బాగా చేస్తారు. పూజలు స్వామివారికి ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళటము, స్వామివారికి ఎలాంటి కోరికలు కోరుకున్నా జరుగుతాయి కంపల్సరీ. ప్రస్తుతం అయితే ఆషాఢ మాసంతో ఈ మొత్తం పండుగ వాతావరణం అయితే నెలకొంది. ఈ తొలి ఏకాదశి రోజు కూడా బోనాలు నిర్వహించడం అనేది కూడా ఇక్కడ సాంప్రదాయంగా వస్తుంది. ఉర్సు కరీమాబాద్లో జరిగే బీరన్న బోనాలకు సంబంధించి కూడా మంత్రి కొండా సురేఖ హాజరుగా ఉన్నారు. మొత్తం 2 గంటలకు ఈ బోనాలకు సంబంధించి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అదేవిధంగా ఇటు కాజీపేటలో కావచ్చు, కాశీబుగ్గా మరికొన్ని ప్రాంతాల్లో కూడా తొలి ఏకాదశి రోజు బీరన్న ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మరోవైపు భద్రకాళి దేవస్థానంలో కూడా శాకంబరి ఉత్సవాలు 12వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఈ శాకంబరి ఉత్సవాలలో కూడా అమ్మవారికి సంబంధించి ఒక్కరోజైనా దర్శనం చేసుకోవాలనేది భక్తుల విశ్వాసంగా భావిస్తారు. అందుకే ఓవైపు భద్రకాళి దేవస్థానంలో కూడా భక్తుల రద్దీ అదేవిధంగా కొనసాగుతుంది. మరోవైపు బోనాలకు సంబంధించినటువంటి ఫెస్టివల్ కూడా అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నారు. సేమ్ టైంలో వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కూడా చూస్తే ఈరోజు తొలి ఏకాదశిని పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ప్రాతకాల పూజల అనంతరం కూడా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు
ఆవు పాలతోటి కావచ్చు, తర్వాత పెరుగు, తర్వాత సహస్ర కలశాభిషేకాలు, ఇలా స్వామివారికి నిత్య కైంకర్యాలతో పాటు ఆ పూజా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఈ రోజంతా కూడా భక్తులు ఉపవాసం ఉండడం, చతుర్మాస దీక్షలు చేపట్టడం, తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి భజనలు, తర్వాత వీటన్నిటిలో కూడా ఈ రోజు అంతా కూడా పాల్గొంటారు. దీంతో తొలి ఏకాదశి సందర్భంగా కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆలయాల్లో ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. సూర్య.